So we discuss about Kubernetes cluster, right? So cluster. So total గా మనం క్లస్టర్ గురించి నేర్చుకున్నాం, right? But how to set up Kubernetes cluster, right? So how to set up Kubernetes cluster, right? But how to set up Kubernetes cluster, first one. రెండోది మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే హౌ టు సెటప్ క్యూబర్నెటిస్ క్లస్టర్. ఐల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హ్యాండ్స్ ఆన్ ఆల్సో, నో ప్రాబ్లం. సెటప్ ఎలా చేయాలి, అసలు దాన్ని చేయడానికి స్టెప్స్ ఏంది అన్ని మొత్తం నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. సో ఎస్ దట్ what is the required softwares to set up Kubernetes cluster? What is the required software? Required software to set up Kubernetes cluster, right friend? చెప్పండి. క్లస్టర్, రైట్, చెప్పాలి. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ Cube Mini. we see we have two softwares. We have two softwares. We have two softwares to set up Kubernetes cluster. We have two softwares to set up Kubernetes cluster. Right. Okay. రెండు సాఫ్ట్వేర్లు కదా, ఏమేవి? Kubernetes cluster, రైట్, చెప్పండి. Cube Mini, Cube ADM. Yes. So first one is what? Cube Mini. Next one is what, friends? Cube ADM, right? Atla. So Cube Mini or Mini Cube, right? Mini Cube. Itla Mini Cube. KUB and then Mini Cube, right? Okay. So what is the purpose of Cube Mini and what is the purpose of Cube ADM? Mini Cube or Cube ADM? Purpose ఏంటి అసలు యాక్చువల్గా? దీని పర్పస్ ఏంటి? Both are used to create clusters. Excellent answer. Okay, మనకేంటంటే Mini Cube is for to set up a cluster, to create a cluster, right? Cluster, right? Okay. This is also for to create a cluster, right? Okay. మరి what is the difference? Main difference ఏంటి? It is used for POC or sandbox environment. Yes. And the other one is for the production. POC or sandbox. This is what only live. You can say production environment, right. Good. So this is very less expensive, but this is what? More expensive. ఇది యాక్చువల్గా. ఓకే, ఇది ఈ పాయింట్స్ మీరు రాసుకోగలిగితే చాలు. ఎక్సలెంట్. సింగిల్ నోడ్ మల్టిపుల్ నోడ్స్. సో ఈ విధంగా మనకి సో Babarao, your voice is not good. Your voice is not good. Voice is not good. That means what? You are using, I think, mobile network, I think so. Net సరిపోవట్లే మీకు, అందువల్ల వాయిస్ క్లారిటీ లేదు మీకు. వాయిస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, నో ప్రాబ్లం, రైట్. ఇదే యాక్చువల్గా. సరే సార్, సో హౌ టు క్రియేట్ ఏ Kubernetes క్లస్టర్, హౌ టు సెటప్ ఏ Kubernetes క్లస్టర్, ఇది మన స్టోరీ. ఓకే,
సో ఇప్పుడు అసలు ఎలాగా మనం చేయాలి? ఎస్ మనకు తెలుసు ఆల్రెడీ. మనకేం తెలుసు అంటే సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ సర్వర్ తెలుసు, రైట్? సర్వర్ని క్రియేట్ చేయడం వచ్చు మనకి, గుడ్. మరి సర్వర్ని క్రియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా అసలు కరెక్టే సార్, సర్వర్ని క్రియేషన్ చేయాలంటే మనం ఇప్పుడు క్లస్టర్ కోసం కదా ఈ సర్వర్, అవునవును. మరి క్లస్టర్ కోసం తయారు చేసే ఈ సర్వరు దాని కెపాసిటీ ఎంత ఉండాలా? ఎస్ అంటే క్రియేట్ సర్వర్ బాగానే ఉంది. ఏ సర్వర్ సార్? అది లైనెక్సే, అది లైనెక్స్ సర్వర్, రైట్? ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ ఎనీ డిస్టర్బెన్స్? ఎస్, Clear. Clear, sir. Clear. yes, right, okay. So we create a Linux machine. Afterwards, what is the CPU? Afterwards, RAM. Afterwards, SSD, right. ఇవి మనకి ప్రిఫిక్సెస్. యాక్చువల్గా ఓఎస్ అనేది లైనెక్సే. సిపియు ఎంత ఉండాలి? మాక్సిమం సిపియు 2 కోర్ సిపియు టు 4 కోర్ సిపియు ఉంటే బెస్ట్ రియల్గా. 2 కోర్ సిపియు టు 4 కోర్ సిపియు ఉండాలి, ఓకే రైట్. సో అలాగే మనకి ఒక ర్యామ్ అనేది మాక్సిమం 4 GB బెస్ట్. 4 GB ఈజ్ బెస్ట్ వన్. తర్వాత ఎస్ఎస్డి అనేది 30 GB తీసుకోండి. 30 GB ఇస్ గుడ్. సో ఇది క్రియేట్ సర్వర్ అంటే ఫస్ట్ మీరు ఇది తీసుకోవాలి, ఈ స్టెప్ ఇలాగా, ఓకే. సో మీకు యాక్చువల్గా అక్కడ మనకి వెళ్ళిన తర్వాత మనం సో మెనీ కాన్ఫిగరేషన్స్, దట్ మీన్స్ సో మెనీ ఇన్స్టాన్స్ టైప్స్, ఓకే. మనకి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తాం, అది వేరే విషయం. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ వన్. సో ఆఫ్టర్వర్డ్స్ just finish the server creation, right? Okay, next one is what? The server creation అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్? సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, ఓకే. సో కరెక్టే, సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే ఎవరుగా లాగిన్ అవ్వాలి? అసలు ఏంటి? ఎస్ మనకి ఎలా ఉన్నాయి? రూట్ యూజర్ ఉన్నాడు, తర్వాత ఈసిటీ యూజర్ ఉన్నాడు. లైక్ ఇన్సే మనకి ఇంకొక యూజర్లు ఉంటారు, ఎవరు? ఎస్, చూడండి, రఘు, తర్వాత రాజేంద్ర, ఇట్లా, తర్వాత ప్రవీణ్, ఇట్లా, తర్వాత ఎస్ చూడండి పాపారావు, ఇట్లా చాలా మంది యూజర్స్ ఉంటారు, రైట్? అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా కంపెనీలో నేను వెళ్ళిన తర్వాత నేనే వర్క్ చేయాలి కదా? అవును. ఈసీటీ యూజర్ కాదు కదా? నో. ఈ రూట్ యూజర్, ఈసీటీ యూజర్ కాకుండా ఎస్ మన పేరు ఏదైతే ఉందో రఘు అనుకుంటే రఘు పని చేయాలి, రాజేంద్ర అయితే రాజేంద్ర పని చేయాలి, పాపారావు అయితే పాపారావు, ప్రవీణ్ అయితే ప్రవీణ్, వాళ్ళే పని చేయాలి. మరి వాళ్ళకి ఎట్లా సార్? మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. అది యాక్సెస్ ఎవరిస్తారు? ఎస్, రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తాడు, ఆర్ సూడో యూజర్ యాక్సెస్ ఇస్తాడు. అది మనం చూసాం, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఎలా యాక్సెస్ ఇవ్వాలో మనం చూసాం, రైట్? సో ఆ విధంగా మనం ముందుకెళ్తాం. అది ఈసీటీ యూజర్ తోటి క్లస్టర్ సెటప్ చేసి మనం వర్కౌట్ చేయొచ్చు, లేదా రఘు అనే యూజర్ తోటి, రాజేంద్ర అనే యూజర్ తోటి కూడా మనం క్లస్టర్ సెటప్ చేసి యాక్సెస్ చేయొచ్చు, మన ఇష్టం. ఈసీటీ యూజర్ అయినా ఒకటే, ఓకే. తర్వాత రఘు యూజర్ అయినా ఒకటే. బట్ మనం లైవ్లో రియల్ టైంలో ఏంది, ఒక యూజర్ మనకు ఓడిస్తాడు, అక్కడి నుంచి మనం వర్కౌట్ చేయాలి. ఎస్, కానీ ఆ రఘు అనే యూజర్కి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఉండాలి, మొత్తం యాక్సెస్ పర్మిషన్స్. అవన్నీ ఎవరు ఇస్తారంటే రూట్ యూజర్, ఆర్ యూ కెన్ సే సూడో యూజర్. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా మనమే. పాపారావు ఉన్నాడు, పాపారావు ఇక్కడ సూడో యూజర్గా వ్యవహరిస్తాడు, అంతే సింపుల్గా. వేరే టాస్క్లు పాపారావు అట్లా. ఇప్పుడు రఘు ఉన్నాడు, రఘు ఇక్కడ క్యూబర్నెటిస్ క్లస్టర్ని ఉపయోగించుకోవటం, ఓకే. మరొక పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు ఏంది? ప్రవీణ్. ఆయన ఏం చేస్తాడు? అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ని సెటప్ చేస్తాడు ఫస్ట్, ఆయన ఒక డ్యూటీ. ఎస్, ఇట్లా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ డిఫరెంట్ డెవలప్స్ ఇంజనీర్స్, రైట్? ఓకే, సరే. ఇప్పుడు నేను యాక్చువల్గా చూడండి, సో లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్, లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో లాగిన్ యాజ్ ఏ ఈసీటీ యూజర్, ఓకే గుడ్. సో ఈసీటీ యూజర్గా లాగిన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ఒక ఈసీటీ యూజర్గా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఎస్, ఇన్స్టాల్ ఫస్ట్ మనకి డాకర్ సాఫ్ట్వేర్, ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్, ఇన్స్టాల్ ఏ డాకర్ సాఫ్ట్వేర్, రైట్? సో
ఇది ఆఫ్టర్ లాగిన్ యాజ్ అ ఈసీ యూజర్ ఇన్స్టాల్ డాకర్ సాఫ్ట్వేర్, రైట్. డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎలా ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఈ డాకర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలంటే ఎస్ మనకు పర్మిషన్ కావాలా. మనం ఏమంటే ఎవరు ఈసీటీ యూజర్, మనం అంటే ఎవరు ఈసీటీ యూజర్. బట్ డాకర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలంటే ఈసీటీ యూజర్కి పర్మిషన్ కావాలి. అది గొడవ పక్కన పెడదాం. అసలు ఈసీటీ యూజరు ఎస్ అది గొడవ పక్కన పెడితే ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ సర్వీస్ని మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ద డాకర్ సర్వీస్. దానికోసం మనం ఏం రాస్తాం ఫ్రెండ్స్, స్టార్ట్ డాకర్ ఎస్ సర్వీస్, ఎస్ స్టార్ట్ డాకర్ సర్వీస్, రైట్. సో డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలా. డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే మనకు తెలుసు ఏంటి ఇది, సర్వీస్ డాకర్ స్టార్ట్ అయిపోతుంది అంతే. ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశాం. సరే సార్, ఇక్కడ ఈసీటీ యూజర్ అనే వ్యక్తి ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవాలంటే, యాక్సెస్ చేసుకోవాలంటే నాట్ ఓన్లీ ఈసీటీ యూజర్, ఇప్పుడు రఘు అనే యూజర్ యాక్సెస్ చేసుకోవాలా, లేదు పాపారావు అనే యూజర్ యాక్సెస్ చేసుకోవాలి. మరి అది ఎట్లాగా అంటే వాడు చెప్పాడు ఏమని, ఎస్ మనం డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ డాకర్కి ఒక గ్రూప్ ఉంటుంది. యాక్చువల్గా వీ హ్యావ్ ఏ గ్రూప్ ఫర్ డాకర్. ఎస్ ఆ డాకర్ అనే గ్రూప్లో మనం యూజర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను రఘు యూజర్ని యాడ్ చేస్తే రఘు కెన్ ఏబుల్ టు ఎస్ వర్క్ విత్ డాకర్. పాపారావు యూజర్ని యాడ్ చేస్తే పాపారావు కెన్ ఏబుల్ టు వర్క్ విత్ అట్లా అలాగనమాట. అంటే రఘు యాజ్ వెల్ యాజ్ పాపారావు, నాట్ ఓన్లీ రఘు, నాట్ ఓన్లీ పాపారావు, వీ కెన్ ఆల్సో యూజ్ ఈసీటీ యూజర్ ఆల్సో. అంటే మనం ఏం చేయాలా, డాకర్ అనే దానికి ఒక గ్రూప్ ఉంటుంది, రైట్ గ్రూప్. ఈ గ్రూప్లోకి మనం మెంబర్స్ని యాడ్ చేయాలి. మెంబర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఈసీటీ యూజర్ అవ్వచ్చు, పాపారావు యూజర్ అవ్వచ్చు, లేదా రఘు యూజర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎస్ అట్లా. సో కాబట్టి మనకి ఈసీటీ యూజర్ అలాగా, పాపారావు యూజర్, రఘు యూజర్, ఇట్లా చాలా మంది మనకి ఇక్కడ ఈ గ్రూప్లోకి యాడ్ అవుతారు. ఆ గ్రూప్ నేమ్ ఏంటంటే డాకరే. ఓకే గ్రూప్ నేమ్ డాకరే, అది మనకు తెలుసు. మరి మెంబర్స్ని ఈ డాకర్ అనే గ్రూప్లోకి ఎలా యాడ్ చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనకు తెలుసు. చెప్పండి ఎలా యాడ్ చేయాలా. అంతే సింపుల్. మనం సింపుల్ GPassWD ఓకే -a EC2 -user -a EC2 యూజర్. తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్, గ్రూప్ నేమ్ ఏంది, డాకర్. ఎస్ అప్పుడు ఏమవుతుంది, డాకర్ అనేది గ్రూప్ నేమ్, ఎస్ ఈసీటీ యూజర్ అనేది యూజర్ నేమ్. సో ఆ యూజర్ని ఈ డాకర్ గ్రూప్లోకి మనం ఎస్ యాడ్ చేయాలి, అదర్వైజ్ డాకర్ మీకు అవకాశం ఇవ్వదు. ఓకే ఇట్లా మల్టిపుల్ యూజర్స్ని మనం గ్రూప్లోకి జాయిన్ చేయాలంటే GPassWD రాసి మల్టిపుల్ యూజర్, దట్ మీన్స్ వాట్ ఎం రాస్తాం ఏమని, సో రఘు పాపారావు ఈసీటీ ఇట్లా. సో తర్వాత మనం డాకర్ రాస్తాం DOCకి, ఇట్లా అయిపోయింది. సో దిస్ ఇస్ సింగిల్ యూజర్ యాడింగ్, దిస్ ఇస్ మల్టిపుల్ యూజర్స్ యాడింగ్, రైట్. దిస్ ఇస్ డాకర్ అనే గ్రూప్ ఎందుకు సార్, డాకర్ అనే గ్రూప్ ఎందుకంటే డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఒక గ్రూప్ తయారైంది. whenever you install a Docker software, a group will be created automatically. Okay, ఎప్పుడైనా సరే whenever you want to access the Docker software, you must be added into this group, otherwise Docker will not able to access, Docker will not able to give you permission. No, అది పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఒక గ్రూప్ వస్తుంది, దానికి ఆ గ్రూప్ పేరు కూడా డాకరే, రైట్. ఈ గ్రూప్లోకి ఎవరైనా సరే యాడ్ అయితేనే ఆ యాడ్ అయిన మెంబర్స్నే డాకర్ యాక్సెప్ట్ చేస్తుంది, అదర్వైజ్ డాకర్ విల్ నాట్ రికగ్నైజ్. ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, నన్ను ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటది అనమాట, ఎవరు, డాకర్. కాబట్టి ఎప్పుడైనా సరే డాకర్ ఇన్స్టాలేషన్ ఒకటి ప్రాసెస్,
తర్వాత డాకర్ అనే గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయటం ఒక ప్రాసెస్. అసలు మెంబర్స్ని యాడ్ చేయటం పక్కన పెడితే ఆ మెంబర్స్ని క్రియేషన్ చేయటం ఒక ప్రాసెస్. మెంబర్స్ని క్రియేషన్ అది మీకు తెలుసు. మెంబర్ అంటే ఎవరు? యూజరే. యూజర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ యూజర్ పాస్వర్డ్ క్రియేషన్. ఇది సపరేట్ స్టోరీ. అది ఓకే, అది లైనెక్స్ కాబట్టి. ఇది లైనెక్స్ లాగే ఉంటుంది అంతే. డాకర్ అయినా లైనెక్స్ లాగా ఉంటుంది, క్యూబర్నెటిస్ అయినా లైనెక్స్ లాగా ఉంటుంది. నథింగ్ ఈస్ దేర్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మొత్తం లైనెక్సే బాస్. కంప్లీట్ లైనెక్స్ 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 వేరేది ఏం ఉండదు. ఎక్కడ క్యూబర్నెటిస్ అయినా, డాకర్ అయినా, జెంకిన్స్ సిఏసిడి పైప్ లైన్ అయినా, మ్యావెన్ అయినా, నెక్సస్ అయినా, సోనార్ క్యూబ్ అయినా, ఇక అంటే చెప్పాలంటే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను ఏదైతే క్లాసులు చెప్తున్నానో అది డెవాప్స్ క్లాసులే. అవి మొత్తం డెవాప్స్ క్లాసులే అట్లా అనమాట. రైట్. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇన్నోళ్ళకి డెవాప్స్ ఇంజనీర్లు అవుతారు, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా. మొత్తం డెవాప్స్ క్లాసెస్ అవన్నీ కూడా ప్రిపరేషన్ మోడల్. ఒకసారి బేసిక్లో మొత్తం లైనెక్స్ చెప్తాం, ఆ తర్వాత మొత్తం ఏడబ్ల్యూఎస్ చెప్తాం, ఆ తర్వాత డెవాప్స్ అట్లా. లైనెక్స్ వచ్చు, ఏడబ్ల్యూఎస్ వచ్చు, డెవాప్స్ వచ్చు, మల్టీ ఎక్స్పర్ట్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత నీకు మంచి ప్యాకేజ్ ఇస్తారు, నువ్వు కంపెనీ నుంచి బయటికి రావు. అంటే ఇక్కడ మ్యాండేటరీస్ ఫ్రీ రిక్విజిట్ ఏంటంటే డెవాప్స్ నేర్చుకోవాలంటే లైనెక్స్ మ్యాండేటరీ, ఒక క్లౌడ్ మ్యాండేటరీ. ఆ క్లౌడ్లో కూడా మనం ఏడబ్ల్యూఎస్ ఎందుకంటే ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ఎనీబడి కెన్ లెర్న్ దిస్ క్లౌడ్ ఈజీలీ, ఎనీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ క్లౌడ్ వెరీ ఈజీలీ. If you learn AWS cloud, you can understand GCP, you can understand Azure, you can understand IBM cloud, you can understand Oracle cloud within 10 days. It's a matter of 10 days ante. Same thing is also available inside GCP, Azure, IBM cloud, Oracle cloud అట్లా అన్నమాట. కాబట్టి AWS అనేది ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి ఫస్ట్ దానితో మనం స్టార్ట్ చేస్తున్నాం అట్లా. సరే, ఓకే, ఇది యాక్చువల్గా స్టోరీ. సరే సార్, ఇప్పుడు ఒక డాకర్ అనే గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేసాం, దెన్ వాట్ నెక్స్ట్? ఎస్. సో అసలు యాక్చువల్గా చెప్పండి ఫ్రెండ్స్, క్లస్టర్ ఉంది, క్లస్టర్. ఓకే, సో క్లస్టర్ అంటే ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్? క్లస్టర్ అంటే ఏమేమి ఉంటాయి? కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్. అంతే. సో దిస్ ఇస్ మాస్టర్, దిస్ ఇస్ సర్వర్, ఇక్కడ మరొక సర్వర్లు ఉంటాయి, రైట్. సో ఇవి కూడా సర్వర్లే. ఇవేంటి? ఇది కూడా లైనెక్స్ సర్వర్లే. ఇది కూడా లైనెక్స్ సర్వరే, రైట్. మరి ఇప్పుడు ఈ సర్వర్లుని ఫస్ట్ వీటిని మనం నోడ్స్ అని పిలుస్తాం. నోడ్స్ మీకు తెలుసు ఆల్రెడీ, నోడ్స్. దీన్ని కూడా నోడ్సే. అరే అన్ని నోడ్సేనా? అన్ని నోడ్సే. అయితే టోటల్గా ఇక్కడ ఉన్న ఈ నోడు మొత్తాన్ని కంట్రోలింగ్ చేస్తాం. కాబట్టి కంట్రోలింగ్ చేస్తుంది కాబట్టి దీన్నే మనం వాడేమన్నాడంటే మాస్టర్ నోడ్. ఎస్, వీటిని ఏమన్నాడు? వర్కర్ నోడ్ అంటే ఏంది? యాక్చువల్ వర్క్ విల్ బి డన్ హియర్, ఇక్కడ జరుగుతుంది యాక్చువల్ వర్క్. బట్ కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఎక్కడ ఉంటుంది? మాస్టర్ నోడ్ దగ్గర ఉంటుంది. సో ఈ మాస్టర్ నోడ్ని ఇంకో భాషలో మన వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? మాస్టర్ నోడ్ని కంట్రోల్ ప్లేన్. Can you take these kids away from the hallway? కంట్రోల్ ప్లేన్. ఓకే, ఇట్లా, రైట్. ఓకే, కంట్రోల్ ప్లేన్, రైట్. సో కంట్రోల్ ప్లేన్ ఆర్ మాస్టర్ నోడ్. ఓకే, వీటిని ఏమని పిలుస్తాం? వర్కర్ నోడ్. 1, 2, 3. సో ఎంటైర్ సెటప్ విల్ బి కాలింగ్ యాజ్ ఎ Kubernetes cluster. Kubernetes cluster means what? K8s. KUBERNETS, Kubernetes. సో Kubernetes లో ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 లెటర్స్ అనమాట. అందుకోసం వాడు ఏం చేశాడు? K రాసి 8 రాసి లాస్ట్లో ఎస్ ఉంది కదా, ఎస్, K8s. దట్ మీన్స్ వాడు Kubernetes అని అర్థం. ఎస్, షార్ట్ ఫామ్ ఆఫ్ Kubernetes. తోటి మనం వర్క్ చేయాలంటే ఎస్, ఎక్కడ ఉంటారు మనం? డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ ఉంటారు. ఎస్, ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, రైట్. సో ద డెవాప్స్ ఇంజనీర్ వాంట్స్ టు యాక్సెస్ ద Kubernetes cluster, but how to access the Kubernetes cluster? How to work with the Kubernetes cluster? Yes friends, answer. How to work with the Kubernetes cluster? క్యూబ్లైట్ అనే ఒక సాఫ్ట్వేర్ సార్. ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ? క్యూబ్లైట్ కాదు, క్యూబ్లైట్ ఎక్కడ? వర్కర్ నోడ్లో ఉంటుంది. ఇక్కడ డెవాప్స్ లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ
మనం ఒక ఫ్లాట్ CTL క్యూబ్ CTL అది యాక్చువల్గా. So with the help of kubectl, I can able to talk with Kubernetes cluster. I can able to talk to Kubernetes cluster. Otherwise, it is not possible to talk to Kubernetes cluster. That means what? As a DevOps engineer, can able to access the Kubernetes cluster with the help of kubectl. Kubectl, right? సో నేనేం చెప్తానంటే kubectl ద్వారాగా మనం Kubernetes క్లస్టర్ని యాక్సెస్ చేసి Kubernetes క్లస్టర్లో ఉన్న ఈ ఏదైతే సర్వర్లు ఉన్నాయో ఆ సర్వర్స్లో మనం డైరెక్ట్గా కంటైనర్స్ తయారు చేస్తాం. అంతే సింపుల్. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా వెరీ వెరీ సింపుల్గా Kubernetes క్లస్టర్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ ఎ kubectl. సో kubectl ఈజ్ ఆల్సో ఎ సాఫ్ట్వేర్. kubectl is also a software. That's why we must install the kubectl software inside our mission, right? మన మిషన్ లోకి kubectl సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. బట్ వేర్ ఇస్ ద kubectl సాఫ్ట్వేర్? వేర్ ఇట్ ఈస్ అవైలబుల్? అది ఎక్కడ ఉంటుంది? హౌ షుడ్ ఐ గెట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో kubectl సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఎస్ ఫ్రెండ్స్ వెబ్సైట్, Kubernetes వెబ్సైట్, రైట్? సో Kubernetes వెబ్సైట్లో మనకి kubectl దొరుకుతుంది యాక్చువల్గా. So we must download this kubectl and we must install this kubectl inside our mission, right? వెబ్సైట్ లో ఉండే ఇక్కడ kubectl డైరెక్ట్ గా సాఫ్ట్వేర్, అది ఈ kubectl సాఫ్ట్వేర్ డైరెక్ట్ గా మనం ఇన్స్టాల్ చేసి పడేయాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్? డౌన్లోడ్ ఎలా చేయాలి సార్? ఏం లేదు, నథింగ్. సో దిస్ ఈజ్ అవర్ మిషన్ అనుకోండి, సర్వర్, రైట్? సో వెబ్సైట్ ఇది. This is a website. This is website. Okay. The website, it is having kubectl software. kubectl software, right? Okay. This is a Linux mission. Right? So kubectl software is available in this website, and I want to download this software into my mission. రైట్? అప్పుడు డౌన్లోడ్ చేయడానికి వాడు ఏం చేశాడు? kubectl వాడు డౌన్లోడ్ లింక్ ఇక్కడ వేసేసాడు. డౌన్లోడ్ లింక్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. జస్ట్ కాపీ దిస్ డౌన్లోడ్ లింక్ అండ్ పేస్ట్ హియర్, అంతే. జస్ట్ కాపీ దిస్ డౌన్లోడ్ లింక్ ఇన్ ద వెబ్సైట్ అండ్ పేస్ట్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, పేస్ట్ చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్, రైట్? ప్రెస్ ఎంటర్ బటన్. అయితే లైనక్స్ మిషన్లో వెన్ ఎవర్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ టు లైనక్స్ మిషన్, లినక్స్ వాడు ఏం చెప్పాడంటే, ఎస్ దే హ్యావ్ గివెన్ ఏ కమాండ్ లైక్ wget. wget అనేది ఏంటి సార్? టు డౌన్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్ టు లినక్స్ మిషన్. wget ఈజ్ ఎ కమాండ్ ఆర్ యూటిలిటీ విచ్ ఈస్ యూజ్డ్ టు డౌన్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్ టు లినక్స్ మిషన్. అందుకోసం ఏం చేశారు? ఎస్ wget ను మనం మెన్షన్ చేయాలి. అంటే ఎలా మెన్షన్ చేయాలి సార్? ఏం లేదు, నథింగ్. సో ఇక్కడ kubectl సాఫ్ట్వేర్ లింక్ ఏదైతే ఉందో దాని ముందుగా మనం wget, అంతే, wget రాసి kubectl సాఫ్ట్వేర్ లింక్, kubectl సాఫ్ట్వేర్ లింక్, kubectl సాఫ్ట్వేర్ లింక్. ఎస్, ఇది యాక్చువల్గా ఏదైతే wget kubectl సాఫ్ట్వేర్ లింక్ ఏదైతే ఉందో, ఎస్ ఫ్రెండ్స్, రైట్? ఆఫ్టర్ రైటింగ్ దిస్ స్టేట్మెంట్, ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్, అంతే, ప్రెస్ ఎంటర్. ఎప్పుడైతే మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేశారో you'll get this software into your Linux mission. wget రాసి kubectl సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. బట్ ఆ లింక్ ఎక్కడ ఉంటుంది సార్? వెబ్సైట్లో. వెబ్సైట్కి ఎలా వెళ్ళాలా నేను చూపిస్తాను, జస్ట్ ఎలాగనేది నేను చూపిస్తాను, హ్యాండ్స్ ఆన్. ఓకే, నో ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ తర్వాత ఇన్స్టలేషన్ లింక్స్ అవన్నీ నేను చెప్తాను, మీకు కాపీ పేస్ట్ కూడా ఇచ్చే విధంగా నేను తయారు చేసి ఇస్తాను డైరెక్ట్గా. ఓకే ఓకే, సో వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్, సార్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి సార్? డైరెక్ట్గా ఎస్ ఏం లేదు, సింపుల్. సో ఇక్కడ మీరు wget రాసిన తర్వాత, ఓకే, రాసిన తర్వాత మరి ఇన్స్టాల్ మనకు తెలుసు ఎట్లా చేయాలా. ఇన్స్టాల్ kubectl ఇట్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్వర్డ్స్ డైరెక్ట్గా ఇన్స్టాల్ kubectl రాసిన వెంటనే ద kubectl సాఫ్ట్వేర్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ అవర్ మిషన్. అరే మీరు ఇందాక wget చెప్పారు కదా, అదేం దేనికోసం? అది డౌన్లోడ్ కోసం మాత్రమే, డౌన్లోడ్, ఓన్లీ ఫర్ డౌన్లోడ్, రైట్?
డౌన్లోడ్ పర్పస్ ఓన్లీ, బట్ ఇదేంటిది ఇన్స్టాలేషన్ పర్పస్. సరే చూద్దాం. ఇన్స్టలేషన్ ఏంటంటే వాడాలి. ఇన్స్టలేషన్కి వాడాలి. మరి దాన్ని ఇన్స్టలేషన్ చేయాలా, ఇన్స్టలేషన్ వద్దా అని నేను చెప్తాను, నో ప్రాబ్లం. లైవ్లో మనం హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు చేద్దాం, నో ప్రాబ్లం. నేనేం చెప్తున్నానంటే డౌన్లోడ్ వరకు మాత్రమే డబ్ల్యూగెట్, ఇన్స్టలేషన్కి వైయుఎం అంతే. This is an utility which is used to install any kind of softwares inside our Linux machine. Okay, right. So తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి అర్థమైపోయింది ఏమని. మనకి kubectl డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్. ఓకే, kubectl డౌన్లోడెడ్ and install already. Good, 2 steps over. Sir, next step ఏంటి సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సపోజ్ kubectl ని మీరు కనుక యాక్సెస్ చేయాలంటే మళ్ళీ అక్కడ కండిషన్ పెట్టాడు. బట్ హే బాబు, if you want to use kubectl, if you want to access the kubectl as a DevOps engineer, okay, మీరు DevOps engineer, right? If you want to access the kubectl, but you must have a permissions. If you have a permission, then only you can access the kubectl command. Otherwise, it is not possible to work with kubectl. అసలు kubectl తోటి మీరు పని చేయడం సాధ్యం కాదు. మీరు డౌన్లోడ్ చేశారు, ఓకే, ఇన్స్టాలేషన్ చేశారు, ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్క్ విత్ kubectl. వై? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్. కాబట్టి పర్మిషన్ తీసుకోండి అని చెప్పారు. ఎవరు? కుబర్నెటిస్ వాడు. ఏమని? DevOps engineer, please take the permissions whenever I use the kubectl, otherwise it is not possible. అప్పుడు DevOps engineer అడిగాడు, అమ్మా కుబర్నెటిస్ పర్మిషన్ ఎలా తీసుకోవాలని అడిగాడు. ఎవరు? DevOps engineer. అప్పుడు అడిగాడు, ఏం లేదు బాబు, సో మీరు ఇన్స్టాల్ చేశారు కదా, ఇన్స్టాల్ చేసిన ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక లొకేషన్లో ఇన్స్టాల్ అయింది. అది ఎక్కడది? /usr local ss bin తర్వాత kubectl ఇలా. సో usr local bin ఈ kubectl ఇక్కడ ఉంది ఆ సాఫ్ట్వేర్. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే kubectl ఉందో దానికి నుంచి నువ్వు పర్మిషన్ తీసుకోవాలన్నాడు. పర్మిషన్ ఎవరికి పర్మిషన్ తీసుకోవాలా? మొత్తం ఎవరైతే DevOps ఇంజనీర్లు ఎవరైతే వాళ్ళు. అంటే వాడేం చెప్పాడంటే రఘు యాజ్ ఎ DevOps ఇంజనీర్, అతనికి పర్మిషన్ కావాలి దేని మీద? kubectl మీద. సో పాపారావు అతనికి పర్మిషన్ కావాలా? kubectl మీద. సో రాజేంద్ర అతనికి పర్మిషన్ కావాలా? kubectl మీద. అట్లా. ఓకే, ఇలాగనమాట. ఓకే సి we are in the middle of this class. Okay, we'll explain you all these things. We take the separate session and we'll give you the timing also. We'll update the timings also. Okay, good. See, we are in the middle of this class and at the same time we are in the 5th class. I know. So I have a question here only in this class only. We'll give you separate link and we'll take the separate sessions for you. Just for our understanding purpose, we have given this link. Okay, we'll give you separate link and separate class for you. We'll arrange the separate session for you because you cannot understand anything, because without Linux you are unable to fit for the DevOps course, right? Without understanding Linux, it is not possible to understand even single word also. That's why Linux is very, very important to work with the DevOps. Okay. These are all Linux commands only, not in DevOps. But we are implementing all these things inside a Linux machine. That's why it requires 100% Linux. Okay, without understanding, without any knowledge on Linux, it is not possible to understand. That's why you are unable to understand my words. Okay, no problem, not an issue. We'll give you this some other link and we'll take the separate session for you. Please wait. Okay, otherwise please leave and we take the separate session. Okay, thank you so much. Right? But anyway, if I am trying to giving some answers also, you cannot able to understand that answers also, right, in this moment, because it's somewhat very difficult for you, right? Okay, yes, I thought that I have given 4 classes for you, and
you might have, I think so, you watched all these things, I think so, but you didn't watch all these recordings. 4 recordings I sent very clearly. 4 I watched YouTube for 4 years. YouTube as well as my Google Drive also, no problem. Okay, anyway, please don't consider this class. Okay, we'll take the separate session. Don't consider this class. Just listen carefully. Otherwise, leave it. No problem. Okay. Okay, not a problem. Yeah, we will give you some other link. Okay, no problem. Yes, friends. Okay, good. So installation is over. After installing this, kubectl. After installing kubectl, we need to get the permission. But how to get the permissions? Sir, పర్మిషన్ తీసుకోవాలి కరెక్టే. ఎలా తీసుకోవాలి? ఎస్, ఎలా తీసుకోవాలి తెలుసు మనకి. పర్మిషన్స్ సపోజ్ రఘు ఉన్నాడు, నెక్స్ట్ పాపారావు ఉన్నాడు, ఓకే. తర్వాత ఎస్ రఘు, రాజేంద్ర ఉన్నాడు, ఎస్. దీస్ పీపుల్ ఆర్ DevOps engineers, బట్ దే వాంట్ టు యాక్సెస్ ద kubectl. They want to access the kubectl, but kubectl don't, Raghu doesn't have a permission on kubectl. Paparao doesn't have permission on kubectl. Rajendra is also doesn't have, permission on kubectl. Permission లేదు వాళ్ళకి టు యాక్సెస్ ద kubectl. కాబట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వాలంటే కమాండ్ ఏంటి ఫ్రెండ్స్? మనం లైనక్స్లో ఆల్రెడీ చూస్తాం, chmod. అవునా కాదా? chmod. ఎస్, వి ప్రొవైడ్ పర్మిషన్స్. chmod రాసి ఏం రాయాలి ఫ్రెండ్స్? మనం chmod రాసి చెప్పాలి, ఈ కమాండ్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఈ కమాండ్ని యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చూడండి జాగ్రత్తగా, కమాండ్ని యాక్సెస్ చేసుకోవాలి. మనకి chmod ఉంది. ఇప్పుడు ఎలా రాయాలి నేను? హౌ షుడ్ ఐ రైట్? చెప్పండి. O+X or U colon Raghu colon RWX. U colon Raghu. U colon Raghu. Okay, good. RWX. ఓకే, తర్వాత ఏం రాయాలి? O+RWX O+RWX U Raghu RWX రాసాం. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? kubectl. అవునా? kubectl, రైట్. సో ఇది ఎలాగా పనిచేస్తుంది అంటే, ఓన్లీ రఘు విల్ గెట్ ద RWX యాక్సెస్ ఆన్ kubectl, రైట్. బాగుంది. అయితే దిస్ ఈస్ ఆస్కింగ్ యూ, హే బాస్, వేర్ ఈస్ ద kubectl? ఐ డోంట్ నో అనేది. ఎందుకంటే kubectl ఎక్కడుంది? ఐ డోంట్ నో. ప్లీజ్ మెన్షన్ ప్రాపర్ అడ్రస్, ప్రాపర్ లొకేషన్. ఎస్, ఈ లొకేషన్ ఏంటి అనేది మనకు చెప్పాలి ఇక్కడ, అదర్వైజ్ దానికి తెలియదు. అప్పుడు ఏం చేయాలా? USR అంటే లొకేషన్ ఎక్కడ ఉంది, ఇది kubectl ఎక్కడ ఉంది, వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. USR తర్వాత లోకల్ బిన్ తర్వాత kubectl, ఇట్లా రాయాలి మనం. సో దట్ దే విల్ రికగ్నైజ్ యూ, అదర్వైజ్ మనకు రికగ్నైజ్ అవుతుంది. USR లోకల్ బిన్ kubectl. సార్, what is this USR local bin kubectl? Why we are mentioning? That means what? Whenever you install kubectl, the installation will be done in this place. That means what? The kubectl is also available in this place. కాబట్టి ఈ ప్లేస్ మొత్తాన్ని మనం ఇక్కడ రాస్తే గానీ అర్థం కాదు. అదర్వైజ్ అంటే లైనక్స్ అయినా, ఇది లైనక్సే కదా మరి, అదర్వైజ్ లైనక్స్ విల్ త్రో ఇన్ ఎర్రర్. ఓకే, కాబట్టి by default we don't have any permission, boss, to access this kubectl. That's why we are giving you some permissions to Raghu. Raghu. ఓకే, బాగుంది. సార్, ఇప్పుడు మనం ఇలా రాయకుండా వేరే రకంగా కూడా రాయొచ్చా? రాసుకోండి, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు సార్ రఘుకి ఇచ్చారు మీరు, కరెక్టే. సమ్ అదర్ పీపుల్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ in this project. That means what? Paparao is also inside in our project, and Rajendra is also inside our project, and Praveen also inside our project. Okay, Praveen also inside our project. మరి what about these guys? మళ్ళీ రాయాలా స్టేట్మెంట్? అదే లైనక్స్ ఏం చెప్పిందంటే, అయ్యా బాబు, నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యూజర్స్కి, గ్రూప్స్కి అండ్ అదర్స్కి, అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే, ఎస్, జస్ట్ ఒక ప్లస్ సింబల్ వాడు అని చెప్పింది. ప్లస్ సింబల్, జస్ట్ ప్లస్ వాడు. ప్లస్ రాసి ఏం రాయాలా?
జస్ట్ యాక్చువల్గా దీన్ని యాక్సెస్ చేసుకోవడం అంటే ఏంది, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి మనం అర్జెంటుగా. యాక్సెస్ అంటే ఎగ్జిక్యూషనే, రైట్. కాబట్టి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఎక్స్, అంతే. ఎక్స్ చాలు నాకు. సో ఎక్స్ అంటే ఏంది అంటే ఏదైనా సరే ఒక పర్మిషన్ అనేది యూజర్స్కి ఇవ్వాలి, గ్రూప్స్కి ఇవ్వాలి, అదర్స్కి ఇవ్వాలి. మొత్తానికి ఇచ్చేయాలంటే వాడు ప్లస్ అనేది రాసి ఎక్స్ రాయమన్నాడు, అంతే. ప్లస్ రాసి ఎక్స్. సార్ నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్. యూజర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, గ్రూప్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అదర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ప్లస్ ఎక్స్, అంతే. సో ప్లస్ ఎక్స్ ఇవ్వటం వల్ల ఏమైంది సార్? ఏం లేదు, నువ్వు ప్లస్ ఎక్స్ ఇచ్చిన వెంటనే యూజర్స్కి ఎక్స్ పర్మిషన్ వస్తుంది. దేని మీద? క్యూబ్సిటిఎల్ మీద. గ్రూప్స్కి ఎక్స్ పర్మిషన్ వస్తుంది. దేని మీద? క్యూబ్సిటిఎల్ మీద. సో అదర్స్కి కూడా ఎక్స్ పర్మిషన్ వస్తుంది. దేని మీద? క్యూబ్సిటిఎల్ మీద. ఇట్లా అనమాట. ప్లస్ ఎక్స్ రాస్తే చాలు. అది ఎలా రాయాలి సార్? మనం ఎలా మెన్షన్ చేయాలా? ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. సో ఎలా అంటే చూడండి, సిహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్, అంతే. ప్లస్ ఎక్స్ అయినా అంతే. ఇక ఓ అవి ఇవి ఏం అవసరం, ప్లస్ ఎక్స్ రాసి ఎస్ యుఎస్ఆర్ రాసి లోకల్ ఎస్ బిన్ క్యూబ్సిటిఎల్, అంతే. బికాస్ this is the place where the kubectl is available. This is the place where the kubectl is available. That's why we are mentioning this place, ante. Okay, ఈ ప్లస్ అండ్ సార్, ఈ ప్లస్ రాయటం వల్ల యూజర్స్ కి ఎక్స్ వస్తుంది, గ్రూప్స్ కి ఎక్స్ వస్తుంది, ఎస్, అదర్స్ కి ఎక్స్ వస్తుంది. దేనిపైన సార్? సింపుల్, వెరీ సింపుల్, దేనిపైన? kubectl. yes, anybody can access the kubectl. ఇలా కూడా మనం చేయొచ్చు. ఇలా లేదు సపరేట్గా ఇవ్వాలంటే సపరేట్ స్టోరీ. అదేంటిది ఇందాక చెప్పినట్టు ఎట్లా? సెటప్ ఎస్సిఎల్. అది రాజేంద్ర చూడు, సెటప్ ఎస్సిఎల్. అది సిహెచ్ మోడ్ రాసి యూ రాసి రఘు అనే చెప్పారు మీరు, ఎవరో కానీ రఘు రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాశారు. ఓకే, ఇక్కడ యుఎస్ఆర్ లోకల్, తర్వాత పిన్ క్యూబ్సిటిఎల్ రాశారు, రైట్. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, యాక్చువల్గా సెటప్ ఎస్సిఎల్ రాసి యూ రాసి రఘు రాసి ఎస్ ఆర్డబ్ల్యూఎక్స్ యుఎస్ఆర్. మీరు ఎవరు కూడా అది తప్పును గమనించుకోలేకపోయారు. బిన్ క్యూబ్సిటిఎల్, రైట్. సో ఇప్పుడు ఏంటి అసలు ఈ స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఏది కరెక్ట్? ఫస్టా సెకండా? సెకండ్ సార్. ఎవరు ఫస్ట్ చెప్పారు? ఇది సిహెచ్ మోడ్ రాసి యూ రాసి, తప్పు కదా ఇది. దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? ఇది సెకండ్ది. ఇప్పుడు నేను రాసిన సెకండ్ది రైట్ స్టేట్మెంట్. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఇస్ రాంగ్. ఓకే, సో జాగ్రత్త. మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం పొరపాటు ఇలా చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఓకే, అంటే ఎనీవే మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో, మనం ఫేస్ టు ఫేస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీరు ల్యాప్టాప్లో మీరు ఉంటారు, వాళ్ళ ల్యాప్టాప్లో వాళ్ళు ఉంటారు, అంతే. దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్ టు ఫేస్ నవే డేస్, అంతే, సింపుల్, అంతే. వర్చువల్ అంతా. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్క్రీన్ మనకి ఎస్ లేదా మన స్క్రీన్ అయినా వాళ్ళకి షేర్ చేసి, బాబు ప్లీజ్ టైప్ ఏ కమాండ్ అంటారు, అంతే. ప్లీజ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు క్యూబ్సిటిఎల్. హౌ టు ప్రొవైడ్ యాక్సెస్ టు క్యూబ్సిటిఎల్? ప్లీజ్ రైట్ డౌన్ ఏ స్టేట్మెంట్ అంటాడు, అంతే. ఇంటర్వ్యూ అంటే అప్పుడు మనం సిహెచ్ మోడ్ యూ రాసిన వెంటనే ఎస్, ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, జీరో, ఎక్కడో నేర్చుకున్నాడు అని అంటారు, అట్లా. కాబట్టి సెటప్ సీల్ రాయాలి మనం. ఓకే, గుడ్. సో అది కూడా కాక ఇప్పుడు మనకు ప్లస్ ఎక్స్ రాసిన తర్వాత యూజర్స్కి, గ్రూప్స్కి, అదర్స్కి మొత్తం యాక్సెస్ అయింది. సో దట్ అక్కడ ఆ ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళందరికి కూడా ఎస్ క్యూబ్సిటిఎల్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, రైట్. సరే సార్, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఇస్ క్యూబ్సిటిఎల్ గొడవ అయిపోయింది. ఓకే, మరి క్యూబ్సిటిఎల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్, ఇప్పుడు అసలు స్టోరీ ఏంటి? మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. హౌ టు ఇన్స్టాల్ మినీ క్యూబ్ సాఫ్ట్వేర్, సారీ KUB మినీ క్యూబ్ సాఫ్ట్వేర్, రైట్. నేను ఇది ఇట్లా రాస్తున్నాను, తర్వాత స్టెప్స్ అన్ని నేను నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాను. మీకు టైప్ చేసి ఆ నోట్ ప్యాడ్లో స్టెప్స్ మొత్తం పంపిస్తాను, కంగారు పడద్దు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంతే.
తర్వాత ఈ స్టెప్స్ మాదిరిగా 1 2 3 4 మొత్తం నీట్గా స్టెప్స్ అన్ని రాసి నోట్ ప్యాడ్లో ఆ నోట్ ప్యాడ్ని మీకు పంపిస్తా. అది విషయం. ఓకే, దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని లేకపోతే మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వైట్ బోర్డ్లో. తర్వాత స్టెప్స్ మొత్తం నేను రాసి మీకు డైరెక్ట్గా పంపిస్తాను నోట్ ప్యాడ్లోనే. ఓకే, సో ఇప్పుడు మనం హౌ టు ఇన్స్టాల్ మినీక్యూబ్ సాఫ్ట్వేర్. మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? దట్ మీన్స్ వాట్? మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే గో టు దట్ పర్టికులర్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. అంటే ఇక మళ్ళీ ఏంటి సార్, మళ్ళీ సేమ్ థింగ్. ఎస్ మళ్ళీ వెబ్సైట్ ఏది? మినీక్యూబ్ వెబ్సైట్. గో టు మినీక్యూబ్ వెబ్సైట్. ఓకే, సో మినీక్యూబ్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత అక్కడ మినీక్యూబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. యాక్చువల్గా ఏం సార్ అది? మినీక్యూబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్. మినీక్యూబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది యాక్చువల్గా. సో మినీక్యూబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది యాక్చువల్గా. అయితే మినీక్యూబ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అంటే ఏంటి సార్, ఎట్లా ఉంటుంది అది? జస్ట్ మీకు అక్కడ మెన్షన్ చేస్తారు, ప్లస్ ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ దిస్ మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అంటాడు వాడే. అప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేస్తే కాఫీ అయిపోద్ది. కాఫీ అయిన వెంటనే ఈ మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? మన సర్వర్లో. మనదే సర్వర్, మన లినక్స్ మిషన్, రైట్? ఇది. సో అప్పుడు మళ్ళీ మనకి దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్. మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా ఇక్కడికి మనం డౌన్లోడ్ చేస్తాం. అంటే ఎట్లా సార్ అది? మళ్ళీ డబ్ల్యూగెట్ రాసి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది కదా, దాని పక్కనే పేస్ట్ చేస్తాం. డబ్ల్యూగెట్ రాసి డౌన్లోడ్ లింక్ అంతే రాస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే డబ్ల్యూగెట్ రాసి ఈ డౌన్లోడ్ లింక్ ఇక్కడ మెన్షన్ చేసామో, ద మినీక్యూబ్ సాఫ్ట్వేర్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ యువర్ మిషన్. ఓన్లీ అవైలబుల్, డౌన్లోడ్ మాత్రమే. మినీక్యూబ్ సాఫ్ట్వేర్ విల్ బి అవైలబుల్ అంతే, బట్ నాట్ ఇన్స్టాలింగ్. మనం ఇన్స్టాల్ చేయాల, జస్ట్ డౌన్లోడ్ చేసేసాం అంతే. మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఈస్ డౌన్లోడెడ్ ఆర్ డౌన్లోడెడ్ అంతే, సింపుల్. సరే సార్, తర్వాత ఏం చేయాలా? సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేశారో, ద మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. తర్వాత మనం దాన్ని ఇన్స్టలేషన్ ఎప్పుడైతే ఇన్స్టలేషన్ చేసామో దాన్ని మనం ఉపయోగించాలా. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ యూ మస్ట్ యాక్సెస్. అయితే మినీక్యూబ్ వాడు, క్యూబర్నెటిస్ వాడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా బాబు? మీరు ఎప్పుడైనా సరే మినీక్యూబ్ అనే సాఫ్ట్వేర్ని మీరు ఉపయోగించాలి అంటే, మినీక్యూబ్ అనే సాఫ్ట్వేర్, ఇప్పుడు మీరు డాకర్ అనే సాఫ్ట్వేర్ ఉంది, ఈ డాకర్ అనే సాఫ్ట్వేర్ మీరు ఉపయోగించాలంటే స్టార్ట్ చేయాలా. ఓకే, మరి మినీక్యూబ్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించాలా? మినీక్యూబ్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించాలంటే స్టార్ట్ చేయాలి, అదర్వైజ్ మనం మినీక్యూబ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించలేము. అప్పుడు మినీక్యూబ్ వాడు కమాండ్స్ ఇచ్చాడు. డాకర్ స్టార్ట్ చేసినట్లు మినీక్యూబ్ స్టార్ట్ చేయటం కాదు, నో. దట్ ఈస్ డాకర్, దిస్ ఈస్ మినీక్యూబ్, రైట్? సో డాకర్ ఈజ్ ఏ టెక్నాలజీ టు క్రియేట్ కంటైనర్స్. మినీక్యూబ్ దేనికి సంబంధించి? క్యూబర్నెటిస్, టు మేనేజ్ ద కంటైనర్స్. దిస్ ఇస్ టు మేనేజ్ ద కంటైనర్స్. సో కాబట్టి మినీక్యూబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేయాలా. సార్ మినీక్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలా? వాట్ ఈస్ ద స్టెప్స్, వాట్ ఈస్ ద ప్రొసీజర్? మనం మినీక్యూబ్ని స్టార్ట్ చేయొచ్చు, అసలు మినీక్యూబ్ స్టేటస్ చెక్ చేయొచ్చు, అసలు మినీక్యూబ్ని స్టాప్ చేయొచ్చు మనకు అవసరం లేనప్పుడు. స్టార్ట్, you can also check the status of minikube. But how to check the status of minikube? How to start a minikube? మినీక్యూబ్ ని మనం స్టార్ట్ చేయాలంటే వాడు ఒక స్టెప్ ఇచ్చాడు. ఎవరు? క్యూబర్నెటిస్ వాడు. ఎలాగ తెలుసా? మీరు చూడండి, ఇక్కడ రాశాడు టు స్టార్ట్ మినీక్యూబ్. టు స్టార్ట్ మినీక్యూబ్, just use MINIKUBE start. సార్ అంతేనా? అంతే. MINUKUBE start. Press enter button. The minikube will be started. Okay, the minikube will be started. Otherwise start అవుతుంది. ఓకే, సరే సార్, మాకు అసలు స్టార్ట్ గొడవ పక్కన పెట్టండి, స్టేటస్ చెక్ చేయాలంటే ఎట్లా? టు చెక్ ద స్టేటస్, చెక్ ద స్టేటస్, రైట్. మనం చెక్ ద స్టేటస్ కోసం వాడు ఏం చేసాడు తెలుసా? డైరెక్ట్గా MINIKUBE మినీక్యూబ్ స్టేటస్
అంతేనా సార్? అంతే. మళ్ళీ సార్ అక్కడ స్టాప్ చేయాలంటే మళ్ళీ ఎట్లా? టు స్టాప్ మినీ క్యూబ్. ఎస్ మినీ క్యూబ్ని స్టాప్ చేయాలంటే మినీ క్యూబ్ అని రాసి రైట్ స్టాప్, అంతే. మినీ క్యూబ్ అని రాసి స్టాప్. సింపుల్, వెరీ సింపుల్. స్టాప్. స్టేటస్ ఎందుకు సార్? అంటే ఏ స్టేట్లో ఉందని తెలుసుకోవటం కోసం అవి మనం వాడతాం. ఓకే. యూ కెన్ ఆల్సో చెక్ ద మినీ క్యూబ్ వర్షన్. వాళ్ళు అడుగుతారు, హాయ్ బాబు, యూ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, గుడ్. యూ ఆర్ ఎ డెవాప్స్ ఇంజనీర్, రైట్? బట్ వాట్ ఈస్ ద వర్షన్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఇన్సైడ్ యువర్ ప్రాజెక్ట్, టెల్ మీ అంటాడు. అంతే. వెదర్ యు ఆర్ ఎ జెన్యున్ ఆర్ ఎస్. అందుకోసం మీరు ఏం చేయాలా? మీరు ఉపయోగించే మినీ క్యూబ్ వర్షన్ కూడా మీకు తెలిసి ఉండాలా. ఎస్ ఇన్ మై శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ వర్షన్ సంథింగ్ అట్లా. ఓకే అని మీరు చెప్పగలగాలి. అంటే సార్ మినీ క్యూబ్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వర్షన్ వస్తుందా? ఎస్ వర్షన్ వస్తుంది. ఎలా సార్? దాన్ని ఏం లేదు టు గెట్ ద వర్షన్, జస్ట్ మీరు టు గెట్ ద వర్షన్, రైట్? టు గెట్ ద వర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు చాలా మందికి తెలియదు. వర్షన్లో చెప్పకపోతే నువ్వు ఐటీలో వర్క్ చేయలేదని మళ్ళీ డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్, ప్లీజ్ టెల్ మీ బాస్ అంటాడు. అప్పుడు మనకు తెలియలేదు అనుకో, వేస్టే, వర్కౌట్ అవ్వదు ఇక నీకు. కాబట్టి వర్షన్ ఏందో తెలుసుకోవాలి, రాసుకోవాలి. ఎస్ ఇన్ మై కరెంట్ ప్రాజెక్ట్, ఎస్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్షన్ చెప్పాలి. వర్షన్ చెక్ చేయాలంటే మినీ కీబోర్డు ఇచ్చాడు. ఏమిచ్చాడు? MINIKUB మినీ క్యూబ్ రాసి వర్షన్ రాయమన్నాడు. మినీ క్యూబ్ రాసి వర్షన్ రాయమన్నాడు. దట్స్ ఇట్. అప్పుడు మినీ క్యూబ్ వర్షన్ డిస్ప్లే అవుతుంది. సార్ మీరు అది చెప్పారు కరెక్టే. క్యూబ్ సిటిఎల్ ఏది వాడేదంటే ఏం చెప్పాలా? అది కూడా క్వశ్చనే కదా. ఎస్ వాట్ ఈస్ ద వర్షన్ విచ్ యు ఆర్ యూజింగ్ ఇన్సైడ్ యువర్ క్యూబ్ సిటిఎల్ అంటాడు వాడు. ఇన్సైడ్ యువర్ ప్రాజెక్ట్ అంటాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ ఏం లేదు. క్యూబ్ సిటిఎల్ వర్షన్ ఎలా తెలుసుకోవాలంటే మినీ క్యూబ్ వర్షన్ ఎలా తెలుసుకున్నావు? మినీ క్యూబ్ వర్షన్ అని. బట్ క్యూబ్ సిటిఎల్ వర్షన్ తెలుసుకోవాలంటే ఇలాగా క్యూబ్ సిటిఎల్ వర్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, రైట్? ఫ్రెషర్ కూడా చెప్తే మంచిదే, బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా కేర్గా ఉండాలి. kubectl version, press enter button. Now you will get the kubectl version. Yes boss, in my current project I am using this kind of version. In my current project I am using minikube version this kind. అట్లా మీరు చెప్పగలగాలి. సరే సార్, ఓకే అవి మేము చూసుకుంటాం. ఎస్ చూడండి జాగ్రత్తగా. ఆ తర్వాత సార్ ఇప్పుడు అంతా బాగానే చెప్పారు మీరు. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ అవన్నీ ఏర్పాటు ఇంతేనా? సెటప్? ఎస్ ఇంతే, అయిపోయింది. మినీక్యూబ్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేశారంటే, మినీక్యూబ్ సాఫ్ట్వేర్ని మీరు స్టార్ట్ చేశారంటే ఎస్ అయిపోయినట్టే. నా యూ కెన్ క్రియేట్ ఏ క్యూబర్నెటిస్. టోటల్గా చెప్పాలంటే మనం నోట్స్ తయారు చేయొచ్చు, కంటైనర్స్ తయారు చేయొచ్చు, పాడ్స్ అన్ని తయారు చేసేయచ్చు. ఇక్కడే తయారు చేయొచ్చు సార్. ఎస్ మొత్తం ఇక్కడే తయారు చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ అంటే ఇదే. క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ అంటే ఇదే టోటల్గా, అక్కడి నుంచి ఫస్ట్ నుంచి. సరే అయితే నేనేం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని నోట్ ప్యాడ్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగా నోట్స్ మాదిరిగా రాసి టైప్ చేసి అది మీకు పంపిస్తాను. మళ్ళీ అంటే మీరు ఫ్యూచర్ భవిష్యత్తులో అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అది నేను రాసింది నీట్గా పంపిస్తాను. సరే, ఇదే కాకుండా మనం ప్రతిసారి కూడా క్యూబర్నెటిస్ క్లస్టర్ని యాక్సెస్ చేయాలంటే దిస్ ఇస్ వాట్ క్యూబర్నెటిస్ క్లస్టర్. అంతే. ఈ క్లస్టర్లోనే ఎస్ మన కంటైనర్స్ ఉన్నాయి బాస్. ఈ కంటైనర్లోనే మైక్రో సర్వీసెస్ అవైలబుల్. ఆ మైక్రో సర్వీసెస్ని ఎస్ మన వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఎస్ ఎవరు? పబ్లిక్, రైట్? క్యూబర్నెటిస్ క్లస్టర్ని. ఎస్ ఓకే. The actual working software is available inside this container boss. The actual working software is available inside a containers, but container is available Kubernetes cluster. అంటే K8s అంతే. Kubernetes క్లస్టర్లో ఉంది స్టోరీ. అంటే క్లస్టర్ అనేది ఎస్ ఎలా మేనేజ్ చేయాలి, క్లస్టర్ డౌన్ అవుతుందా, అసలు క్లస్టర్ స్టేటస్ ఏంది, ఇవన్నీ క్లస్టర్ మానిటరింగ్ మొత్తం విల్ బి టేకెన్ కేర్ బై సమ్ అదర్ డెవాప్స్ ఇంజనీర్. అయ్యో మళ్ళీ ఇంకో అవును మరి ఇక మరీ ఎక్స్పీరియన్స్డ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మళ్ళీ క్యూబర్నెటిస్ క్లస్టర్నే వాడు మానిటరింగ్ చేస్తూ ఉంటాడు, మేనేజ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సమ్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఏ డెవాప్స్ ఇంజనీర్. చూడండి, డెవాప్స్ అనేది చాలా మంది అంటారు,
డెవలపర్స్ అయితే 200 మంది కావాలి, డెవాప్స్ ఎందుకు ఒక్కటి సరిపోతా? నో నో నో, ఒక పర్సన్ చాలు బాస్. నో, డెవలపర్స్ ఎంతైతే ఉంటారో, టెస్టర్స్ ఎంతైతే ఉంటారో, సరే అటు ఇటుగా ఎస్ వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు డెవాప్స్ ఇంజనీర్స్, అదర్వైజ్ ప్రాజెక్ట్ నడవదు. రైట్, ఓకే. సరే, ఇక్కడ మనం చూస్తే క్యూబర్నెటిస్ క్లస్టర్. రైట్, ఇక్కడ ఏదైనా సరే క్యూబర్నెటిస్ క్లస్టర్ని మనం టచ్ చేయాలంటే kubectl, అంతే. kubectl అంటే ఈ kubectl కమాండ్ ద్వారా, యూటిలిటీ ద్వారా మాత్రమే మనం చేయొచ్చు. అంటే నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే అసలు అమ్మ ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఎన్ని పాడ్స్ ఉన్నాయి, ఈచ్ పాడ్ ఈజ్ హ్యావింగ్ హౌ మెనీ కంటైనర్స్, పాడ్లో ఎన్ని కంటైనర్స్లు ఉన్నాయి, అసలు నోడ్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ నంబర్ ఆఫ్ కంటైనర్స్, హౌ మెనీ నంబర్ ఆఫ్ పాడ్స్, and each pod contains how many containers. Yes, I want to get all this kind of information. బట్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా సరే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం kubectl వాడుకుంటాం ప్రతిసారి, ఎందుకంటే వీ హ్యావ్ ఎ పర్మిషన్ టు యాక్సెస్ ద kubectl. ఎస్. సో kubectl నోట్స్ ఎలా తెలుసు, kubectl యూటిలిటీ కమాండ్ ఉపయోగించి నోట్స్ ఎలా తెలుసుకోవాలి, పాడ్స్ ఎలా తెలుసుకోవాలి, పాడ్స్లో ఉన్న కంటైనర్స్ ఎలా తెలుసుకోవాలి, మనం వస్తూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్ మొత్తం వస్తూ ఉంటాం, మొత్తం టోటల్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ వీటన్నిటిని మనం చక్కగా సార్ నోట్స్, పార్ట్స్, కంటైనర్స్ అన్ని తెలుసుకోవచ్చు, మొత్తం A to Z అన్ని తెలుసుకోవచ్చు ఈజీగా. అట్ ద సేమ్ టైం మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ కూడా హ్యాండ్స్ ఆన్ చూడొచ్చు మొత్తం టోటల్గా అని నేను చూస్తాను. చూసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్స్ని ఎలా డిప్లై చేయాలి కంటైనర్స్లో, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మీకు అయితే ఇక్కడ మనకి రెలవెంట్గా దాని సమాచారం అదంతా కూడా నేను మీకు ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నేను టైప్ చేసి మీకు ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి, తర్వాత స్టెప్ రాసుంటారు కొంతమంది, బట్ ఎనీవే తొందరగా ఫాస్ట్గా రాసుంటారు, అర్థం కాదు కాబట్టి మళ్ళీ సపరేట్గా ఇస్తాను. అది వేరే ముందుగానే ఇచ్చేస్తాను, వేరే సెషన్ కండక్ట్ చేస్తాను ఈసారి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి దాదాపుగా, అసలు ఎలాగా ఏంటి అనేది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే చక్కగా మీకు అంతా అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. సో టోటల్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, మొత్తం కూడా ఈ డెవాప్స్ అనేది కొత్తగా ఏమైనా కనిపిస్తుందా, లైనక్స్ లాగే ఉందా? మొత్తం లైనక్సే, కంప్లీట్ లైనక్సే. తెలియని వాళ్ళందరూ ఏంటంటే డెవాప్స్ నేర్చుకోవాలంటారు. నో, లైనక్స్ రాకపోతే డెవాప్స్ ముక్క కూడా అర్థం కాదు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన కమాండ్స్ అన్ని మీరు లైనక్స్లో చూసిన కమాండ్సే కదా, ఎస్ ఆర్ నో? అవునా? అవే లైనక్స్ లేకపోతే డెవాప్స్ ముక్క కూడా అర్థం కావట్లేదు.